హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్ గారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ 11 స్థానాలకే పరిమితమైన తర్వాత దాదాపు ఒక 2-3 నెలలు మాత్రం ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, అలాగే సోషల్ మీడియాలో వాళ్ళ తరఫున మాట్లాడే వాళ్ళు కానీ, అలాగే మీమ్స్ కానీ ట్రోల్స్ కానీ చేసే వాళ్ళు కూడా చాలా సైలెంట్గానే ఉన్నారు, అంటే నార్మల్గానే ఉన్నారు. ఇక దాదాపు ఒక 3-4 నెలల నుంచి కొంచెంగా ఈ స్పీడ్ పెంచుకుంటూ వస్తున్నారు. ఇంకా ట్రోల్ చేయడం ఎక్కువగా స్టార్ట్ చేశారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకొని చాలా దారుణంగా విమర్శలు, ఆరోపణలు చేయడం స్టార్ట్ చేశారు. నిన్న మొన్న నుంచి చూస్తే పవన్ కళ్యాణ్ గారిని ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని మాట్లాడాడో, ఆ వెంటనే వాళ్ళకు సంబంధించినటువంటి ఈ సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళందరూ అదే కంటెంట్ మీద ఈ 2-3 రోజుల నుంచి మాట్లాడుకుంటూ వచ్చారు. చాలా నీచంగా తమ్మునేలు పెడుతూ, అవహేళన చేసే విధంగా ఎమోజీలు పెడుతూ, చాలా నీచంగా ఈ కంటెంట్ని అయితే జనాలకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇక ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే నాగబాబు గారికి ఎమ్మెల్సీ పదవి రాబోతుంది. ఆ తర్వాత ఆయనను మంత్రివర్గంలో తీసుకోబోతున్నారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి, నాగబాబు గారి గురించి మరో ఒక టాపిక్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు. అదే వారసత్వం. పవన్ కళ్యాణ్ గారు గతంలో వారసత్వం గురించి మాట్లాడాడు. నారా లోకేష్కి సంబంధించి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు, ఆయన తర్వాత ఆయన కొడుకు నారా లోకేష్ ఇదేనా మీది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాట్లాడారు. మరి ఇప్పుడు ఏంటి, మీ అన్నయ్య అయినటువంటి నాగబాబుని ఎందుకు మీరు ఎమ్మెల్సీ చేస్తున్నారు, ఆ తర్వాత ఎందుకు మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారు అన్నట్లు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా విభాగం దీన్ని బాగా హైలైట్ చేస్తూ ఉంది. అసలు ఇది మాట్లాడుతుంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు. అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాట్లాడుతుంటేనే ఇక్కడ ఆశ్చర్యం ఇస్తుంది నాకైతే. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి వారసుడుగానే కదా జగన్మోహన్ రెడ్డి ఇవాళ రాజకీయ పార్టీ పెట్టి ఇవాళ రాజకీయాల్లో ఉన్నాడు, ముఖ్యమంత్రి అయ్యాడు, ఇప్పుడు అపోజిషన్లో ఉన్నాడు. మరి మీ తండ్రి గారైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి లేకపోతే, ఆ వారసత్వం, ఆ లెగసీ అనేది లేకపోతే మీరు ఇవాళ వచ్చేవాళ్ళ? మీరు సొంతంగా పార్టీ పెట్టేవాళ్ళ? మీకు అండదండ లేకుండా వచ్చారా? అసలు ఎలాంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇవాళ మీరు వచ్చారా? కాదు కదా. అలాగే మీ షర్మిల గారు, మీ తండ్రి గారు ఫేస్ చూపించే కదా ఇవాళ మీరు రాజకీయ నాయకులుగా చలామణి అవుతున్నారు. సరే, అవినాష్ రెడ్డి ఎవరు? మీ కుటుంబ సభ్యుడే కదా. అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి ఎవరు? ఇప్పుడు ఆయన చనిపోయారు, అంతకుముందు ఆయన ఎంపీగా పనిచేశాడు కదా. ఆయన వారసుడు కదా రాజశేఖర రెడ్డి గారికి. ఇలా చెప్పుకుంటూ పోతే వైఎస్ ఫ్యామిలీలో కుప్పలు తెప్పలుగా ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు, బంధువులు. పైగా వీళ్ళే డైలాగులు చెప్పడం, వారసత్వం గురించి వీళ్ళే మాట్లాడారు. ఇది వైఎస్ ఫ్యామిలీతోనో లేకుంటే నాగబాబు గారు పవన్ కళ్యాణ్తోనే కాదు, దేశవ్యాప్తంగా చూస్తే ఎన్నో ఫ్యామిలీలు ఈ పొలిటికల్ లెగసీని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మనం చూస్తే జవహర్ లాల్ నెహ్రూ గారు, ఆయన లెగసీ కంటిన్యూ చేస్తూ ఇందిరాగాంధీ గారు వచ్చారు, ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు వచ్చారు, ఆ తర్వాత సంజయ్ గాంధీ గారు వచ్చారు, ఆ తర్వాత రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, వరుణ్ గాంధీ, ఇలా గాంధీ ఫ్యామిలీ కూడా ఆ వారసత్వాన్ని, ఆ లెగసీని కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు. అంత దూరం ఎందుకు, మన తెలుగు రాజకీయాల్లో చూద్దాం. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు, కవిత, ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే వాళ్ళ ఫ్యామిలీలో కుప్పలు తెప్పులుగా ఉన్నారు. అలాగే నందమూరి తారక రామారావు గారు, బాలకృష్ణ, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన సొంతంగా వచ్చాడు, వీళ్ళ కుటుంబంలో కలిశాడు కాబట్టి, అల్లుడుగా అయ్యాడు కాబట్టి. ఆ తర్వాత ఆయన ద్వారా వచ్చినటువంటి నారా లోకేష్, అలాగే నారా లోకేష్కి సంబంధించినటువంటి కో బ్రదర్ కూడా ఉన్నాడు, భరత్. ఇలా తెలుగుదేశం పార్టీలో కూడా ఈ వారసత్వం కంటిన్యూ అవుతుంది. వీళ్ళు ఒక్కరే కాదు, తెలుగుదేశం పార్టీలో ఎంతోమంది వారసులు అరంగేట్రం చేశారు పోయిన ఎన్నికల్లో. ఇలా చూస్తే మన ఇండియన్ పాలిటిక్స్లో వారసత్వం అనేది కంటిన్యూ అవుతుంది. ఇది వాళ్ళ కెపబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళ తీసుకొచ్చి రుద్ది మెడలో కండువా వేసి రాజకీయాల్లోకి పంపిస్తే అతను నాయకుడు, లీడర్ కాలేడు. అతనికి ఆ కెపబిలిటీ ఉండాలి. ఇవాళ మనం చూస్తే నారా లోకేష్ గురించి మొన్నటిదాకా ఇదే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ముద్దపప్పు, పప్పు పప్పు అంటూ చాలా దారుణంగా కామెంట్ చేశారు. ఇవాళ అదే పప్పు నిప్పు అయ్యాడు. ఒకప్పుడు మాట్లాడడం రాని నారా లోకేష్ ఇవాళ అనర్గళంగా మాట్లాడుతున్నాడు. చాలా మంది కన్నా, అంటే ఇంకా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి కన్నా 10,000 రేట్లు అద్భుతంగా మాట్లాడుతున్నాడు నారా లోకేష్. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం రాదు. ఏదో వాళ్ళు వీళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్ చూసుకొని 1-2 డైలాగులు వాడేసి వెళ్ళిపోతూ ఉంటే ఈ అనుచరగణం సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తూ మా అన్న సూపర్ పనిచేశాడు,
పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటూ దాన్ని మాత్రమే రుద్దుతున్నారు తప్పితే అసలు లీడర్ క్వాలిటీస్ ఏమున్నాయి జగన్మోహన్ రెడ్డిలో అని ఒక్కసారి మీరు ఆలోచించారు. ఇవాళ నాగబాబు గారికి ఇచ్చారంటే నాగబాబు గారు జనసేన పార్టీ కోసం ఎంత పనిచేశారు, గ్రౌండ్ లెవెల్లో గ్రాస్ రూట్లో అభిమానులందరినీ కార్యకర్తలుగా మలచడంలో ఆయన ఎన్నో గ్రామాలు ఎన్నో ఊర్లు తిరుగుతూ ఆయన ఇవాళ పార్టీ బలోపేతం అవడానికి ఆయన చాలా చాలా ప్రయత్నం చేశాడు. అలా ఆయన ఇవాళ ఆ పదవికి అర్హుడు. అంతేగాని ఏదో ఇంట్లో ఉన్నవాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టి మెడలో కండువ వేసేసి పార్టీకి సంబంధించినటువంటి ఏదో పదవి ఇచ్చేసి ఆ తర్వాత ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేయట్లేదు. 100% కష్టపడ్డాడు, ఒక సాధారణ కార్యకర్తలా కష్టపడ్డాడు. ఇది ఒక్కటే కాదు, ఆయన ప్రజారాజ్యం పార్టీ టైంలో కూడా అభిమానులందరినీ ఒక తాటిపైకి తీసుకురావడానికి ఆయన పడ్డ కష్టం మామూలు కాదు. అందుకే ఆయనకు కెపబిలిటీ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు ఒక సందర్భంలో, నేను మా అన్నయ్యను రాజకీయాల్లోకి తీసుకొస్తున్నానంటే ఏదో అన్నాన్ని తీసుకురావట్లేదు, ఆయనకు ఆ కెపబిలిటీ ఉంది. అంతేగాని ఇక్కడ వారసుడనో లేదా ఆయనకు సంబంధించిన రక్త సంబంధికుడు అనే ఉద్దేశంతో ఇవాళ ఆయనకు ఆ పోస్ట్ కట్టబెట్టట్లేదు. ఇతను కెపబిలిటీ ఉన్న పర్సన్. అందుకే ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు తమ వైపు బోలెడు తప్పులు ఉంటాయి. అసలు ఇంకా గట్టిగా చెప్పాలంటే అస్సలు సీసలైన వారసత్వపు పార్టీ వైఎస్ఆర్సీపీ. కానీ వీళ్ళే నీతులు చెప్తా ఉంటారు. ఇంకా ఏదో అంటారు చూడు, దయ్యాలు వేదాలు వల్లిస్తాయి అని. ఎగ్జాక్ట్లీ అది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సమూహానికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది అనేది చాలామంది మనం మాట్లాడుకుంటున్నారు. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, మన వాయిస్ని ఇంకా బలంగా వినిపిద్దాం.